ఇది ఒక గుడ్ న్యూస్ అనమాట. సో గుడ్ న్యూస్ లాంటిదే. ఇలా మేము మా పెళ్ళి కోసం మెరిసిపోతున్నాడు. ఇప్పుడే పెళ్ళికల్ వచ్చింది సాగర్కి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాగర్ స్వప్న ఆఫీషియల్. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. అండ్ ఇలా చెప్పి చాలా రోజులు అయింది. సో వీడియోస్ చేయడానికి ఖాళీ లేదనమాట. సో ఇద్దరం జాబ్ హాలిడే కొంచెం టైం చూసుకొని మేము వీడియోస్ అనేవి చేయాలి. అండ్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి మీరు ఆల్రెడీ తమిళలో చూసుంటారు, కానీ ఇది ఒక గుడ్ న్యూస్ అనమాట. సో గుడ్ న్యూస్ లాంటిదే. ఇలా మేము మా పెళ్ళి కోసం కొన్ని థింగ్స్ తీసుకున్నాం. సో అవి మీతో షేర్ చేసుకుందామని, చూపిద్దామని సో వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇంతకీ మా పెళ్ళి కోసం తీసుకున్నాం, కానీ పెళ్ళి ఎప్పుడని చాలా మంది డౌట్, కామెంట్స్ కూడా అవే వస్తున్నాయి, ఎప్పుడు మ్యారేజ్ చేసుకుంటారని. సో మాకు ఆ ప్లానింగ్ ప్రకారమే మేమైతే గోల్డ్ తీసుకున్నాం ఇప్పుడు. సో మా మ్యారేజ్ ఎప్పుడు ఏంటంటే మీకు ఈ వీడియో లాస్ట్లో చెప్తాను అనమాట. సో వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అండ్ మా పెళ్ళి కోసం ఏమేం గోల్డ్ తీసుకున్నాము, సాగర్కి నేనేం కొన్నాను, నా బంగారం ఏంటి, ఇవన్నీ కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను అనమాట. సో నా గోల్డ్ మీరు ఆల్రెడీ చూసారు ముందు వ్లాగ్ అయితే బాగా రీచ్ అయింది. ఇందులో చాలా కామెంట్స్ ఏంటంటే క్లారిటీగా కనిపించలేదు అనేసి. సో ఇప్పుడు అందుకోసమే ఇంకోసారి మీకోసం చూపిస్తాను మళ్ళీ. మా పెళ్ళి కోసం మా సేవింగ్స్తో ఏమేం గోల్డ్ కొనుక్కున్నాం అనేది వీడియోలో చూపిస్తాను అనమాట. అండ్ మా మ్యారేజ్ ఎప్పుడు అనేది కూడా గుడ్ న్యూస్ మీకు చెప్తాను అనమాట. సో వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఫస్ట్ నేను సాగర్ గోల్డ్ అనేది చూపిస్తాను. నా గోల్డ్ ముందే మీరు చూసారు కాబట్టి సో ఫస్ట్ సాగర్ చూపించాక నా చూపిస్తాను. సో ఇవన్నమాట జ్యువెలరీ. మీకు ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను అనమాట. ఫస్ట్ సాగర్ చైన్ చూపిస్తాను. సాగర్ది పెద్ద మెడ, సో దానికి తగ్గట్టే తీసుకున్నాం అనమాట. లాంగ్ కాకుండా మిడిల్లో తీసుకున్నాం. మంచి డిజైన్స్ తీసుకున్నామా లేదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఫస్ట్ వచ్చేసి సాగర్ చైన్. సాగర్ నేను వెళ్ళి వైశ్రాజ్ జ్యువెలరీలో కొన్నాం అనమాట గోల్డ్. సో ఇది సాగర్ చైన్ అనమాట. పెట్టేసి చూపిస్తాను, ఎలా ఉందో చెప్పండి ఒకసారి. ఇంట్రెస్ట్ పోయింది. ఎలా సెట్ అయిందో చెప్పండి. ఎలా ఉంది, నచ్చిందా నీకు? సూపర్, చాలా బాగుంది కదా. అంటే కొంచెం పర్సనాలిటీ పెద్దది కాబట్టి లావ్ తీసుకున్నాం అనమాట చైన్. సో సాగర్ చైన్ ఎలా ఉందో చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి సో బ్రాస్లెట్ అనమాట సాగర్ది. సో లాస్ట్ టైం ఏంటంటే సరిగ్గా క్లియర్గా కనపడలేదు అన్నారు కాబట్టి చెయ్యి చూడండి, చేతి కరెక్ట్ సరిపోయింది. కొద్ది పైకి చెయ్య. నేను చిన్నది అయిపోయింది, పెద్ద తీసుకోమని చెప్పాలి. ఇంకా లేదు, ఇదే ఫైన్. కానీ ఇది నాకు గాజులా ఉంది. నా చిన్న ఉంచేసేట ఇది గాజులా ఉంది. సాగర్కి బ్రాస్లెట్ అనమాట. ఇది నాకేం లేదు ఫ్యాన్స్. సో ఇది సాగర్ బ్రాస్లెట్. ఇదేమో చైన్ 2 అనమాట. సాగర్కి నేను కొన్న రీసెంట్ రింగ్ అనమాట. ఇది మీరు ఆల్రెడీ చూసారు. నేను బర్త్డే కొన్న రింగ్ సాగర్కి. ఇది 1/2 తులం అనమాట. ఈ గ్రామ్స్ మీకు చెప్పమంటున్నారు కదా, ఇది 1/2 తులం సాగర్. నేను మొన్న బర్త్డే కొన్న రింగ్ అయితే ఇది. నెక్స్ట్ చైన్ అంటే అవన్నీ కూడా చైన్ అయితే తులం, బ్రాస్లెట్ కూడా చైన్ తులమున్నారా, బ్రాస్లెట్ తులమేనా తులం అనమాట. సో కొన్ని చాలా డిజైన్ కాబట్టి మర్చిపోయాను. అండ్ రింగ్ మెరిసిపోతాడు అబ్బాయి. గోల్డ్ అసలు పెట్టుకుంటే మాత్రం ఇంకా మెరిసిపోయి ఈవినింగ్ పొడిపోతాడు అనమాట. సో గోల్డ్ పెట్టుకుంటే అస్సలు పడదు, ఇలా సింపుల్గా ఉంటేనే బాగుంటాడు. నేను పెట్టుకుంటా ఒకసారి, నాకు జారిపోద్ది. ఏనికి కూడా సరిపోదు, ఎందుకంటే అవి బడా సైజు బాడీ కాబట్టి. సో ఇలా మేము పెళ్ళికి ముందు అన్నీ చక్కగా ప్లాన్ చేసుకున్నాం. నెక్స్ట్ మా ప్లానింగ్ ఏంటి అది కూడా మీకు చెప్తాను. ఇంకో రింగ్ అది కాదు, అది వీటితో పాటు నేను సాగర్కి ఇంకో రింగ్ కూడా తీసుకున్నా. ఇదనమాట. ఇది రింగ్ టైట్ అయిపోద్ది ఒకసారి. ఏడు తిన్నది మెరిసిపోతున్నాడు.
ఇప్పుడే పెళ్ళికల్ వచ్చింది సాగర్కి. ఫోన్ తెచ్చి సో ఇదైతే సాగర్ గోల్డ్ అనమాట, మా పెళ్లి కోసం తీసుకున్నది. సాగర్కి అయితే గోల్డ్ బాగా సెట్ అయింది. అంటే నాకు కొంచెం నమ్మకం ఏంటంటే నేను గోల్డ్ సెలెక్షన్ బాగా చేస్తాను అనమాట. సో అందులో మా పెళ్లి కోసం అంటే ఇంకా బాగా సెలెక్ట్ చేస్తాను. సో ప్రస్తుతానికి సాగర్కి ఉన్న గోల్డ్ అయితే ఇది, మా పెళ్ళికి మేము తీసుకున్న గోల్డ్. నెక్స్ట్ నా గోల్డ్ మీరు ఆల్రెడీ ముందు చూశారు అండ్ చాలామంది కామెంట్ చేశారు క్లారిటీ లేదని. సో మీకోసం మళ్ళీ చూపిస్తాను నెక్లెస్ సెట్. ఎవరైనా ఒకవేళ ముందు వీడియో చూడకపోయిన వాళ్ళకి ఇప్పుడు ఇది కొత్తగా అనిపిస్తుంది అనమాట. సో నేను ముందు చేసేటప్పుడు నా కలెక్షన్ కూడా చాలా బాగుందని కామెంట్స్ అయితే పెట్టారనమాట. సో నేను పెట్టుకుంటా, నాకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇది చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను, బట్ అంటే మ్యారేజ్ టైంకి ఇంకొంత గోల్డ్ మేము తీసుకుంటాం అనమాట. అప్పటికి చేంజ్ చేయాలా ఏంటని చూస్తున్నాను. సో చూడాలి. చాలామంది అయితే నాకు కామెంట్ చేశారు ఏంటంటే ముందు వ్లాగ్కి నెక్లెస్ చాలా బాగుంది, చేంజ్ చేయకండి, సింపుల్గా నీట్గా ఉందన్నారు. సో అది కూడా నేను ఆలోచిస్తున్నాను అనమాట ఏం చేద్దామని. ఇది నాకు బాగా సెట్ అయిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ కామెంట్ చేయమన్నానంటే మీరు ఏమనుకోకండి, ఎందుకంటే మీరు చెప్పేదాన్ని బట్టి నాకు ఆనందం వస్తుంది అనమాట. సో ఇది నా నెక్లెస్. ఇది ఎప్పుడో నేను కొనుక్కున్నాను, 5 years బ్యాక్ కొన్నాను ఈ నెక్లెస్ అనమాట. సాగర్ది అయితే రీసెంట్ జ్యువెలరీయే, నాదైతే ఓల్డ్ది. అండ్ నేను నెక్స్ట్ ఇయర్ నా మ్యారేజ్ కోసం ఇంకా అంటే కొంచెం బంగారం తీసుకుంటాం, హారం, బ్యాంగిల్స్ అని ఇలా ప్లాన్ చేశాను. సో చూసుకుంటాం. నాకు ఎలా ఉంది చెప్పు. సాగర్ ఏం మాట్లాడట్లేదు. చాలా బాగుంది, సూపర్. ఇచ్చింది నేనే కదా అది. సాగర్కి ఏం కొంటే నేనేం ఇస్తాను, నాకేం కొంటే సాగర్ ఇస్తాను అనమాట. సో సాగర్ సెలక్షన్ బాగుంటుంది, నా సెలక్షన్ బాగుంటుంది. నా సెలక్షన్ బాగుంటుంది. సో ఇది నా నెక్లెస్. దీన్ని అయితే నాకు మార్చబుద్ధి వేయట్లేదు, ఎందుకంటే నేను ఫస్ట్ చైన్ తర్వాత కొన్ని నెక్లెస్ ఇది. అంటే ఫస్ట్ ఎప్పుడు 5 years 6 years అయిపోతుంది కొని. స్టార్టింగ్లో అంటే చాలా కష్టంలో ఉండేటప్పుడు అప్పుడు గోల్డ్ రేట్ కూడా తక్కువే అనుకుంటా, 3500 అంతా ఉన్నప్పుడు తీసుకున్నాను ఇది. సో నాకు అందుకే ఇది అస్సలు మార్చాలని అసలు అనిపించట్లేదు, ఎందుకో కానీ పెళ్లి టైంకి కొంచెం గోల్డ్ తీసుకుంటాం కదా, అప్పుడు కానీ నాకు తెలీదు. అప్పుడు హారం అవి కొనేటప్పుడు ఇది ఎలా సెట్ అవుతుంది, లేదు దీన్ని తగ్గట్టు తీసుకుంది బయట ఆలోచించి అప్పుడు ఇంకో స్టెప్ తీసుకుంటాను అనమాట. కానీ నాకు ఇది మార్చడానికి అయితే మనసు రావట్లేదు. చూద్దాం. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి రబ్బర్ బ్యాండ్. నేను ఓపెన్ చేస్తా. ఇది బ్రాస్లెట్ అనమాట. సో ఇది బ్రాస్లెట్ ఇలా సింపుల్గా తీసుకున్నా, అంటే సింపుల్ కాదు కొంచెం హెవీయే, ఇలా తీసుకున్నాను. నెక్స్ట్ ఐటమ్ రివర్స్ తీస్తున్నా. సో అగో చెప్పాను కదా రివర్స్ తీస్తామని. చెవులీలు, ఇయర్ రింగ్స్ చుక్కున్నాను పేరుకే కానీ పెట్టుకోను అసలు. ఎందుకో కొంటాను కానీ గోల్డ్ అనేది పెట్టుకోవడానికి నాకు నచ్చదు అనమాట. నా ఇయర్ రింగ్స్ మాత్రం అప్పుడు కొన్న ఇవి కూడా 5 years బ్యాక్ కొన్నవే, ఎందుకంటే. సో ఇవి అనమాట జ్యువెలరీ, నా ఇయర్ రింగ్స్. ఒక్క జత ఉంది నాకు ఇయర్ రింగ్స్, నేను తీసుకోవట్లేదు ఎందుకంటే పెట్టుకోను కాబట్టి ఇయర్ రింగ్స్ తీసుకోలేదు, ఒకటే ఉంది. చైన్ ఉంది, ఒక నెక్లెస్, ఒక బ్రాస్లెట్ ఉందన్నమాట. నా పెళ్ళి కోసం అప్పుడు బ్రైడల్గా ఇయర్ రింగ్స్ తీసుకుంటాను, ఇవి చంద్రముఖిలాగా. సో అండ్ నా ఫస్ట్ నేనంటూ గోల్డ్ కొనడం స్టార్ట్ చేశాను అంటే దేనితోనంటే, ఫస్ట్ నేను నా లైఫ్లో నేను కొన్న గోల్డ్ ఏమైనా ఉందా అంటే నా సొంత డబ్బులతో ఈ చైన్ అనమాట. కానీ ఈ చైన్ కానించి మా అమ్మతో వెళ్ళి కొన్నాను, మా పిన్ని, నేను, మా అమ్మ. మా ఊర్లో, అది కూడా ఇక్కడ కూడా కాదు, వైజాగ్లో కాదు, బొబ్బిల్లో. సో ఈ చైన్ కొన్న తర్వాత మిగతావన్నీ అలా ఒకటి కొనుక్కొచ్చాను. అండ్ నాకు ఇది సెంటిమెంట్ అని చెప్తాను ఈ చైన్ వచ్చేసి. కానీ ఎక్కువ ఇది కూడా డైలీ వేజ్ కానీ తీసుకున్నాను, కానీ డైలీ వేజ్కి వేసుకోను. ఎందుకు నాకు ఏమైనా వేసుకుని ఉండాలంటే ఎక్కువసేపు నాకు ఉండబుద్ధి ఏది అలాగా తీసేస్తాను అనమాట. అయినా
సో ఇదనమాట చైన్. ఇది చైన్. చాలే మనమే మొహం మీద నా లైఫ్లో కొన్న ఫస్ట్ గర్ల్ చైన్ అనమాట. ఇది కొన్నాక నేను మిగతావన్నీ కొన్నాను. బుజ్జికొండ చేసి ఎంత బాక్స్, ఎందుకంటే ఎవరైనా అడిగితే నేను ఇస్తాను కొన్ని ఉండలేను. గోల్డ్ అనే కాదు ఏదైనా, అంటే అంత తొందరగా నేను లేదు ఇవ్వనని చెప్పలేను అనమాట. కామెంట్లో అలాగని మీకైతే నేను ఇవ్వలేను, ఎందుకంటే మీరు ఎవరో నాకు తెలియదు కాబట్టి. నాకు తెలుసు అంటే లైక్ కొడతారు, కానీ మీ ఆధారం మాకు ఉండాలి, ఎందుకంటే మీరు మా సబ్స్క్రైబర్స్ కాబట్టి. మా పెళ్ళికి మీకు గ్యారంటీ, అంటే మీ అడ్రస్లు మాకు తెలియవు. సో మా వీడియోస్ వైజాగ్లో తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అందరికీ మేము కార్డు అనేది పెడతాం కాబట్టి మండపం ఎక్కడ ఏంటనేది డెఫినెట్గా మీరు వైజాగ్లో ఉంటే రా. ఇది సాగర్ నాకు ఫస్ట్ ఇచ్చిన గోల్డ్ రింగ్. ఫస్ట్ ఇది ఇచ్చావు. ఇది ఈ రింగ్ వచ్చేసి నేను కొనుక్కున్నాను. ఈ రింగ్ కూడా నేను కొనుక్కున్నాను. ఇది సాగర్ ఇచ్చాడు. అండ్ ఇది మొన్న రీసెంట్గా నా బర్త్డేకి ఇచ్చారు కదా, అలాగే మీరు చాలామంది చూసి ఉంటారు. అండ్ మా సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్కి తెలుస్తుంది. ఈ రింగ్ అనమాట. మొన్న రీసెంట్గా నాకు 7th monthలో బర్త్డే అయింది కదా, అప్పుడు సాగర్ ఈ రింగ్ ఇచ్చాడు. అండ్ ఇంకా ఈ రింగ్ నేను తీసుకున్నదే. ప్రస్తుతానికి నా దగ్గర ఉన్న రింగ్స్ అయితే ఇవి. నెక్స్ట్ ఎంగేజ్మెంట్ రింగ్ వస్తుంది కదా, అది ఇక్కడ పెడతాను. ఇంకా చాలా రింగ్స్ సరిపోతాయి. ఇంకా నెక్స్ట్ సో ఇవన్నమాట మా గోల్డ్ కలెక్షన్. మా పెళ్లి కోసం మేము ఒకటి సో ఇవన్నమాట మా గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్. అండ్ మా మ్యారేజ్ కోసం మేము ఒకటి అలాగా తీసుకొని దాచుకుంటాం. సేవింగ్స్ తో కొనుక్కున్న జ్యువెలరీ అయితే ఇది. సో మ్యారేజ్ కూడా నెక్స్ట్ ఇయర్ అనుకుంటున్నాం. అండ్ మీ బ్లెస్సింగ్స్ తో మమ్మల్ని ఇంకా మీరు సపోర్ట్ చేస్తారని మేము అనుకుంటున్నాం. అండ్ యాక్చువల్లీ చెప్పాలంటే మేము వీడియోస్ అంతగా చేయట్లేదు, ఎందుకంటే చేయడానికి మాకు అంత ఖాళీ ఉండట్లేదు. అసలు మంచిగా చేద్దాం అనుకుంటున్నాం కానీ ఎందుకంటే మాకు కొంచెం జాబ్స్ వల్ల అవ్వట్లేదు అనమాట. సో ఖాళీ మాకు సండే ఒక్కరోజే ఖాళీ. ఆ ఒక్క రోజులో మేము చాలా వీడియోస్, వ్లాగ్స్ అనేది, రీల్స్ అనేది ప్లాన్ చేస్తున్నాం. అప్పటికి మేము వీడియోస్ చేయకపోయినా మీరు మమ్మల్ని బాగానే సపోర్ట్ చేస్తున్నారు. ఇలాగే మీ సపోర్ట్ నాకు ఇప్పుడు కావాలి. అండ్ మా మ్యారేజ్ తొందరలోనే మీకు అప్డేట్ ఇస్తాం అనమాట. చాలా మంది వెయిట్ చేస్తున్నారు, మేము కూడా వెయిట్ చేస్తున్నాం. మా పేరెంట్స్ కూడా చాలా వెయిట్ చేస్తున్నారు అనమాట. సో మేము అనుకున్నది అయిపోతే వెంటనే మా మ్యారేజ్ చేసుకున్నాం. నెక్స్ట్ గోల్డ్ అనేది ఇంకా మేము ఏం తీసుకోం, తర్వాత ఓన్ హౌస్ అనేది ప్లాన్ చేస్తున్నాం అనమాట. సో ఇలా మా లైఫ్ని ఒక ప్లాన్ ప్రకారంగా అనమాట. ఎందుకంటే ఏ ప్లానింగ్ లేకుండా ఒకేసారి దూరిపోయిన తర్వాత బాధపడాల్సిందే మా ఇద్దరమే. మాట్లాడిన వాళ్ళు ఎవరు కూడా మన కష్టాన్ని వింటారు కానీ తీర్చరనమాట. చాలా మంది కూడా మాకు ఏంటంటే అంటారు, ఎంజాయ్మెంట్ చేసింది చాలు, మ్యారేజ్ చేసుకోండి చాలు, ఇంకెంత ఎంజాయ్ చేస్తారు, మ్యారేజ్ చేసుకోండి అనేసి కామెంట్స్ కూడా వస్తున్నాయి. అండ్ మా ఫ్యామిలీ ఏంటి తెలిసిన వాళ్ళు చాలామంది కూడా అంటారు మ్యారేజ్ చేసుకుని ఇంకా ఎన్ని రోజులు అలా ఎంజాయ్ చేస్తారని. సో మ్యారేజ్ చేసుకుని అంతసేపు కాదు మాకైతే, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలో ఒప్పుకున్నారు, మా ఫ్యామిలీ కూడా ఒప్పుకున్నారు. మా లైఫ్కి ఒక ప్లానింగ్ ఉందన్నమాట. సో ప్లానింగ్ ప్రకారం మేము వెళ్తున్నాం. ఆ ప్లానింగ్ ప్రకారం వెళ్తే మా లైఫ్ బాగుంటుంది, తర్వాత మా పిల్లల లైఫ్ బాగుంటుంది. నెక్స్ట్ మీకు మేము ఏం చేస్తాం, మా జాబ్స్ ఏంటి, మా గురించి మీకు ఏమైనా తెలుసుకోవాలని బ్లాగ్స్ మీకు కావాలంటే కామెంట్స్లో కామెంట్ చేయండి. మేము అనుకునేవి అవ్వబోతున్నాయి కాబట్టి ఆనందంలో ఈ వీడియో కూడా మీకు చేసాం అనమాట. ఇంకా ఫైనల్గా ఈ వీడియో అయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు కూడా మాకు ఎలా అనిపించండి, మేము మంచి వీడియోస్ చేస్తాం. అండ్ ఫైనల్గా మా గోల్డ్ ఎలా ఉందో, ఫైనల్గా సాగర్ గోల్డ్ ఎలా ఉంది, నా గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. అండ్ ఫైనల్గా మాల్సంక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా ఛానల్ కొత్తగా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.